హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 39. ఇక స్టోరీలోకి వెళ్తే, విక్రమ్ తనని ఎత్తుకోవడం చూసిన ప్రణవి కోపంగా, హే యూ ఈడియట్, దింపరా, నన్ను వదులు అంటూ గుంజేస్తూ ఉంటుంది. హో వదలాలా, ఓకే అంటూ ప్రణవిని వదిలేయడంతో ప్రణవి బెడ్ మీద పడి బౌన్స్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ప్రణవి కట్టుకున్న టవల్ ఊడిపోతుంది. అది చూసిన ప్రణవి షాక్ అయితే విక్రమ్ వెంటనే ప్రణవి వైపు చూడకుండా వెనక్కి తిరుగుతాడు. ప్రణవి ఫాస్ట్గా బెడ్షీట్ కప్పుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి బ్లాక్ షర్ట్ అండ్ విత్ వైట్ ప్యాంట్ వేసుకొని కోపంగా రూమ్లోకి వచ్చి బెడ్షీట్ బెడ్ మీద విసిరికొట్టి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ వెనుక నుండి పిల్లో తీసుకుని విక్రమ్ మీదకి విసురుతూ, యూ ఈడియట్, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? యూ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. విక్రమ్ ప్రణవి వైపు కింద నుండి పై వరకు చూస్తూ, ఇందాక డ్రెస్కి ఇప్పుడు డ్రెస్కి పెద్ద తేడా ఏం లేదు డార్లింగ్, అయినా నువ్వు ఎలా ఉన్నా కత్తిలా ఉంటావనుకో, ఐ థింక్ నువ్వు డ్రెస్ లేకుండానే మరింత అందంగా ఉన్నావు తెలుసా అని సిగ్గుపడుతూ చెప్తున్న విక్రమ్ వైపు గుడ్లూరిమి చూస్తూ, షటప్, ఎవర్రా నీకు డార్లింగ్? రానా? సరేలే పర్లేదులే, ఎంతైనా మనం కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ కదా, మరి రావే వసే అనేవి కామన్ అంటూ బిందాస్గా బెడ్ మీద కూర్చుంటూ, రేపు షాపింగ్కి వెళ్తున్నాం కదా, అందరం ఎంగేజ్మెంట్కి సారీ, లెహెంగా, అనార్కలి ఇలాంటివి ప్రిపేర్ చేస్తారు, మనం డిఫరెంట్గా స్విమ్సూట్ ట్రై చేద్దామా, ఏమంటావు? చంపేస్తానంటాను. నీతో మ్యారేజ్ ఇష్టం లేదని చెప్పినా నన్ను మ్యారేజ్ చేసుకోవడం నీకు ఇష్టమే అని అందరి ముందు నన్ను లాక్ చేసావు. కొంచెం కూడా నీకేం అనిపించడం లేదా? నాకు మా బావతో సీక్రెట్ రిలేషన్షిప్ ఉందని చెప్తున్నా సరే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? హో కమాన్ డార్లింగ్, ఈ రోజుల్లో ఇదంతా కామన్. అయినా నీకు మీ బావ ఒక్కడితోనే రిలేషన్ ఉంది, బట్ నాకు 15 మెంబర్స్తో రిలేషన్ ఉంది. అలాని వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోలేను కదా, వాళ్ళు జస్ట్ నా ఎంటర్టైన్మెంట్, నువ్వు నా మ్యూజిక్ సిస్టమ్, ఎవరికి ఉండాల్సిన ప్లేస్ వాళ్ళకు ఉంటుంది. వాట్, 15 మెంబర్స్తో రిలేషన్లో ఉన్నావా అని విక్రమ్ వైపు షాకింగ్గా చూస్తూ అడుగుతుంది. ప్రణవి ఎక్స్ప్రెషన్కి నవ్వు ఆపుకుంటూ, యా, అందులో 4 మెంబర్స్కి అబార్ట్ కూడా చేయించాను. ఏంటి, అబార్ట్ చేయించావా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళ పిల్లల కన్నాక ఆస్తిలో షేరింగ్కి వస్తారు కదా, అప్పుడు నా ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా డార్లింగ్. సో ముందు జాగ్రత్తగా ఆలోచించి కొంత డబ్బిచ్చి వాళ్ళ నోరు ముయించి అబార్ట్ చేయించా. ఇదంతా లండన్లో కామన్, నువ్వేమీ అవి పట్టించుకోకే. దొరికావరా, ఇదే విషయాన్ని ఆయుష్ బావకి చెప్పి ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేయిస్తాను. నీ గొయ్య నువ్వే తవ్వుకున్నావు, బావ చేత నిన్ను మెడపెట్టి బయటకు కట్టిస్తా చూడు అని నవ్వుకుంటూ, ఏయ్ గెటప్ అంటూ విక్రమ్ ముందు నిల్చుకొని, ఫస్ట్ నా రూమ్ నుండి బయటకు వెళ్ళు, లేకపోతే ఐ విల్ కిల్ యూ. అబ్బా కామెడీ అని నవ్వుతూ సడన్గా ప్రణవిని ఒళ్ళోకి లాక్కొని నడుము చుట్టూ చేతులు వేసి భుజం మీద షర్టు కాస్త పక్కకి జరిపి చిన్నగా బైట్ చేస్తాడు. ఔచ్, రే దున్నపోతా, వదలరా, అమ్మా, రే నన్నే కొరుకుతావా, చంపేస్తారా నిన్ను అంటూ విక్రమ్ చేతిని గట్టిగా గిచ్చేస్తుంది. రాక్షసి, ఇలా గిచ్చేస్తున్నావేంటి, నిన్ను ఇలా కాదే అంటూ ప్రణవిని ఎత్తి బెడ్ మీద విసిరి తను బెడ్ దిగే లోపే ప్రణవి మీదకు చేరిపోయి, ఎంగేజ్మెంట్కి ముందు ఇదో స్వీట్ అండ్ హార్ట్ మెమొరీగా ఉండిపోతుంది. నిన్ను టవల్లో చూసినప్పటి నుండి ఐ కాంట్ కంట్రోల్ అంటూ 2 చేతులు వెనక్కి పెట్టి ఒక్క చేత్తో పట్టుకొని మరో చేత్తో ప్రణవి బుగ్గలు నొక్కి 4 పెదాలు ఒక్కటి చేస్తాడు. ప్రణవి ఎంత గింజుకుంటున్నా వదలకుండా 5 నిమిషాల తర్వాత వదిలి ప్రణవి కొట్టడానికి వచ్చే లోపే గుడ్ నైట్ డార్లింగ్ అని నవ్వుకుంటూ ప్రణవి బయటికి రాకుండా డోర్ లాక్ చేసి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళి పిల్లోని హక్ చేసుకుంటూ బెడ్ మొత్తం దొర్లుతూ పిల్లోలోనే ప్రణవిని ఫీల్ అవుతూ దాన్ని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు. లోఫర్ దోఫర్ ఈడియట్ స్టూపిడ్ ఆ అని నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టి తన బాడీ నుండి వీడని విక్రమ్ పర్ఫ్యూమ్ స్మెల్కి గట్టిగా అరుస్తూ మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి గంటసేపు బాడీ మొత్తం రుద్ది హాఫ్ పేస్ట్తో బ్రషింగ్ చేసి బయటకు వస్తుంది. మిడ్ నైట్ రూమ్లోకి వచ్చిన ఆయుష్ లాపి జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టేసి బెడ్ మీద పడుకొని అతుక్కొని పడుకోనున్న దియా ఆశీల వైపు ప్రేమగా చూస్తూ ఇద్దరికీ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ దియా పక్కన పడుకొని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటాడు. ఎంత లైట్గా పడుకున్న ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్లే ఆయుష్ తన డైలీ టైంకి లేచి నిద్రపోతున్న ఇద్దరి వైపు చిన్నగా చూసి నవ్వుతూ సౌండ్ రాకుండా ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్తాడు. అప్పటికే మోహిత్, విక్రమ్ జిమ్ రూమ్లో కనిపించడంతో నవ్వుతూ ఇద్దరిని విష్ చేసి ట్రెడ్మిల్ పైన నిల్చుకొని మిషన్ ఆన్ చేసి తన జిమ్ స్టార్ట్ చేస్తాడు. తన జిమ్ కంప్లీట్ అయినా నిద్ర లేవని ఆశీ వైపు విసుగ్గా చూస్తూ మహల్లో రిలేటివ్స్ ఉన్నారు, త్వరగా లేవాలని కూడా లేదు, ఇంకా కిడ్ అనుకుంటుంది అని తన రూమ్లో ఉన్న కర్టెన్స్ ఓపెన్ చేస్తూ ప్రోటీన్ మిల్క్ షేక్ సిప్ చేస్తూ ఉంటాడు. ఎర్రటి సూర్యకిరణాలు తన మొహాన్ని తాకడంతో అంటూ బద్ధకంగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న దియాకి గుడ్ మార్నింగ్ అంటూ కిస్ చేస్తూ వాల్ వైపు చూసిన ఆశీకి 7:40 అవుతూ కనిపించడంతో, హో గాడ్,
అప్పుడే ఇంత టైం అయిపోయిందా? ఈ పాటిగా ఆయుష్ గారు జిమ్ కూడా ఫినిష్ చేసి ఉంటాడు. ఆయన వచ్చేలోపు నేను ఫ్రెష్ అవ్వాలి అని గబగబా బెడ్ మీద నుండి లేచి చుట్టూ ముడివేసుకుంటూ ఉన్న ఆశీకి వాల్కి ఆనుకొని తన వైపే చూస్తూ ఆయుష్ కనిపించడంతో దెబ్బకి షాక్ అయ్యి హీ 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 అప్పుడే వచ్చేసారా? యాక్చువల్లీ నేను లేచి చాలాసేపు అవుతుందండి. రూమ్లోనే అప్పటి నుండి వాకింగ్ చేస్తూ ఉన్నా. ఇదిగో బాత్కి వెళ్తూ బ్లాంకెట్ ఫోల్డ్ చేసి వెళ్దామని ఇలా వచ్చాను. ఆలోపే మీరు వచ్చుంటారు. గుడ్ మార్నింగ్ ఆయుష్ గారు. మార్నింగ్ అబద్ధాలతో డే స్టార్ట్ చేస్తున్నావు. అబద్ధాలు ఆడడానికి అరక్షణం కూడా ఆలోచించావు కదా. అయినా ఎలా వస్తాయా నీకు? స్పాట్లో స్టోరీ అల్లేస్తావు. నువ్వు నిద్రపోవడం చూసే నేను కర్టెన్స్ ఓపెన్ చేశాను. అబ్బా, పొద్దున్నే వీడి దగ్గర లాక్ అయిపోయానేంటి? ఇవాళ ఎలా ఉంటుందో ఏంటో నా డే. ఏంటి నిల్చుకొని ఉన్నావు? వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఫాస్ట్గా. ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, ఫాస్ట్గా లేచి హాల్లో ఉండాలని ఉందా నీకు? ఈ ఇంటి కోడలుగా ఇదేనా నీ బాధ్యత? కొంచెం మెచ్యూరిటీగా బిహేవ్ చేయి. గో అంటూ ఆయుష్ అరవగానే వీడికి నా మీద అరవడం తప్ప ఇంకో పని లేదు అని మొహాన్ని కోపంగా పెట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళి కోపంగా డోర్ని దబేల్మని క్లోజ్ చేస్తుంది. ఈ కోపానికి ఏం తక్కువ లేదు మేడం గారికి. ఖర్చు లేకుండా వచ్చేస్తుందిగా కోపం అని విసుగ్గా హాల్లోకి వెళ్ళిపోతాడు. బాబు ఆయుష్, అలా అంటే ఇక్కడున్న ఆశీ ఫ్యాన్స్ అందరూ అస్సలు ఒప్పుకోరు నాన్న. ఇక్కడ నీకంటే దానికే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. కొంచెం కంట్రోల్లో ఉండి బంగారం. మీరేమంటారు గాయస్? ఆశీ ఫాస్ట్గా బ్రషింగ్ అండ్ బాతింగ్ కంప్లీట్ చేసి టవల్తో ఒళ్ళు తుడుచుకుంటూ సారీ కోసం చూసేసరికి తను కోపంలో సారీ తెచ్చుకోకుండా వచ్చిందని లేట్గా రియలైజ్ అయ్యి హో షట్ ఇప్పుడు ఎలా అంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి తొంగి చూస్తుంది. ఆశీకి ఆయుష్ ఎక్కడ కనిపించకపోయేసరికి థ్యాంక్ గాడ్ ఈ బీచ్ రూమ్లో లేడు. వీడు వచ్చేలోపే ఫాస్ట్గా డ్రెస్అప్ అవ్వాలి అనుకుంటూ టవల్తోనే రూమ్లోకి వచ్చి ఫాస్ట్గా సారీ కట్టుకొని హెయిర్ డ్రై చేసుకుంటూ అవును షాపింగ్కి అభిని పిలవడం మర్చిపోయాను కదా అనుకొని తన మొబైల్ తీసుకుని అభికి కాల్ చేస్తుంది. తన బెడ్రూమ్లో హాయిగా నిద్రపోతున్న అభికి మొబైల్ రింగ్ అవ్వడంతో తన నిద్ర డిస్టర్బ్ చేసిన మొబైల్ పీక నొక్కి కాల్ లిఫ్ట్ చేసి హలో, ఎవర్రా ఇంత పొద్దున్నే కాల్ చేశారు? నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, 10 తర్వాత కాల్ చేయండి అంటూ ఆవలిస్తూ ముద్దుగా మాట్లాడుతుంది. చెల్లి నిద్ర గురించి తెలిసిన ఆశి తల కొట్టుకుంటూ అభి ఇట్స్ మీ, ఇంకా లేవకుండా పడుకున్నావా? కనీసం కాల్ చేసింది ఎవరో కూడా చూడవా? ఆశి వాయిస్ విన్న అభి అక్క అంటూ కళ్ళు తెరిచి మొబైల్ వైపు చూస్తూ అక్క ఈ నెంబర్ ఎవరిది అంటూ లేచి కూర్చుంటూ అడుగుతుంది. ఆశి వాయిస్ విన్న అభి కళ్ళు తెరిచి మొబైల్ వైపు చూస్తూ అక్క ఎవరిది ఈ నెంబర్? న్యూ నెంబర్లా ఉంది అంటూ లేచి కూర్చుంటూ బెడ్కి ఆనుకొని అడుగుతుంది. ఎవరి మొబైల్ నుండో ఇంత మార్నింగ్ ఎందుకు కాల్ చేసావు అక్క? అభి ఇట్స్ మై నెంబర్, సేవ్ చేసుకో, ఇక నుండి ఇదే యూజ్ చేస్తాను. సరే కానీ టైం 8:30 అవుతుంది, ఇంకా లేవకుండా పడుకున్నావా? నైట్ నిద్ర రాకపోతే కొరియన్ డ్రామాస్ చూస్తూ కూర్చున్నానక్క, అందుకే మెలకు రాలేదు. నువ్వేంటి ఇంత మార్నింగే కాల్ చేసావు? నీ సైకో మొగుడు మహల్లో లేడా? అభి మెల్లగా, విన్నాడంటే నీతో టార్చర్ స్పెల్లింగ్ రాయిస్తాడు అని రూమ్ మొత్తం చూస్తూ త్వరగా రెడీ అయ్యి మహల్కి రా, అమ్మా నాన్నకి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పు. అక్క అమ్మా నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నారు, ఒకసారి ఇంటికి రావచ్చు కదా? ఎందుకంటే 1 వీక్లో మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు మీట్ అవ్వకపోతే ఇంకెప్పటికో మీట్ అవుతాము. ఒక్కసారి ఇంటికి రా అక్క, అందరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేద్దాం. ఆ విషయం మాట్లాడడానికే నిన్ను రమ్మంటున్నాను. నేను 3 డేస్ చాలా బిజీగా ఉంటాను. మహల్లో ఎంగేజ్మెంట్ కదా, సో నాకు రావడానికి కుదరదు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక రోజంతా అక్కడే ఉండి టైం స్పెండ్ చేస్తాను, సరేనా? ముందు నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ ఏంటక్క? ఎవరిది ఎంగేజ్మెంట్? అది అని చెప్తున్న ఆశి దియా నిద్ర లేవడం చూసి ఇక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం, ఫాస్ట్గా రా అభి, అడ్రస్ షేర్ చేస్తాను అని కాల్ కట్ చేసి అభికి అడ్రస్ పంపి దియా వైపు వెళ్తుంది. ఎంగేజ్మెంట్ అంటుంది ఏంటి? అక్కడ పెళ్లి కాంది ఇంకా నిషాన్ ఒక్కడే కదా, అంటే వాడికేనా ఎంగేజ్మెంట్? ఈడియట్, నిన్ను ప్రేమించి ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడా? చెప్తా వాడి పని అని కోపంగా మొబైల్ ఛార్జింగ్లో పెట్టి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి మొబైల్ అండ్ తన వాలెట్ తీసుకుని హాల్లోకి వస్తుంది. ప్రభాకర్కి మెల్లగా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్న అనిత రెడీ అయ్యి బయటికి వచ్చిన అభి వైపు అయోమయంగా చూస్తూ అభి ఎక్కడికి ఇంత మార్నింగ్నే రెడీ అయ్యి వెళ్తున్నావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా మమ్మీ, ఇవాళ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఏదో పూజ చేస్తున్నారట, ఇందాకే కాల్ చేసింది. అక్కడికి వెళ్తున్నాను, రావడానికి ఈవినింగ్ అవ్వచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు డాడీ తినేసేయండి అండ్ టైంకి డాడీకి మెడిసిన్స్ ఇవ్వు అంటూ ప్రభాకర్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని అక్క గురించి బాధపడకండి డాడీ, అక్క త్వరలోనే మనల్ని కలుస్తుంది, ఆ నమ్మకం నాకుంది. ప్రభాకర్ నోరు తెరిచి మాట్లాడలేక ఆశయ్ గురించి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి
అభి ప్రభాకర్ కన్నీళ్లు తుడిచి ప్రభాకర్ బుగ్గను ముద్దు పెట్టుకొని బాధపడకండి డాడీ, అక్క వచ్చేస్తుంది అని ఇంకా ఆశీ గురించి మాట్లాడి ప్రభాకర్ని బాధ పెట్టడం ఇష్టం లేక వస్తాను డాడీ అంటూ స్కూటీ కీస్ తీసుకొని ఆశీ పంపించిన లొకేషన్ వైపు స్కూటీని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆశి నిద్రలేచిన దియాను ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్లి బ్రషింగ్ అయ్యాక నీట్గా బాత్ కూడా చేయించి తనకి డ్రెస్ వేశాక బ్రేక్ఫాస్ట్ తినకముందు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసి దియాను కిందకు తీసుకెళ్తుంది. మార్నింగ్ దియాను గార్డెన్లో కాసేపు వాకింగ్ పేరుతో అటు ఇటు తిప్పి దియాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ టైం అవ్వడంతో దియాను తీసుకుని డైనింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి అందరూ అప్పుడే చైర్స్లో కూర్చుంటూ కనిపిస్తారు. ఆయుష్ని చూసిన దియా నవ్వుతూ హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్ అంటూ ఆయుష్ బుగ్గన కిస్ చేసి క్యూట్గా నవ్వుతుంది. గుడ్ మార్నింగ్ దియా అంటూ దియాకి ముద్దు పెట్టి తన పక్కనున్న చైర్లో కూర్చోపెడుతూ ఆశి వైపు చూస్తాడు. ఆశి దియా కోసం మేడ్ చేసిన డిష్ దియా పక్కనే నిల్చుకొని దియాకి తినిపిస్తూ ఆయుష్కి సర్వ్ చేస్తూ ఉంటుంది. దియా ఆశీల మధ్య ఉన్న ప్యూర్ బాండ్ చూసి విక్రమ్ మోహిత్ వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ తమ బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేస్తారు. నిశాంత్ తింటూ విక్రమ్ వైపు చూసి బ్రో ఏంటి తినకుండా అలా కూర్చొనున్నారు, బ్రేక్ఫాస్ట్ నచ్చలేదా? నాకు వీటికంటే నైట్ రెడ్ కలర్ స్వీట్ ఒకటి టేస్ట్ చేశాను, అది తిన్నప్పటి నుండి ఇంకేం తిన్న పెద్దగా నచ్చడం లేదు, మళ్ళీ మళ్ళీ అదే స్వీట్ కావాలనిపిస్తుంది అంటూ ప్రణవి లిప్స్ వైపు ఇంటెన్షన్గా చూస్తూ చెప్తున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ తన హీల్తో విక్రమ్ కాలు నొక్కైపోతుంది. కాస్త మోహిత్ కాలు పెట్టడంతో మోహిత్ కాలు పచ్చడి చేస్తుంది. చచ్చండ్రా బాబు అని మోహిత్ అరిచిన అరుపుకి హో షట్ అంటూ ప్రణవి నార్మల్గా కూర్చుంటూ ఏమైంది మోహిత్ అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. ఎవరో హీల్తో తొక్కినట్టున్నారు, ఏ ముష్టిమోహంది తొక్కిందో ఏంటో అని ప్రణవి వైపు చూసి సీరియస్గా చెప్పి రే నిష్ హెల్ప్ చేయరా అంటూ మేడ్తో ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రూమ్లోకి తీసుకురమ్మని చెప్పి ఇద్దరు లిఫ్ట్లో మోహిత్ రూమ్లోకి వెళ్తే వెనకనే మేడ్స్ స్టెప్స్ ఎక్కుతూ ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్తుంది. ఆయుష్ ప్రణవి వైపు అనుమానంగా చూడడంతో ప్రణవి తల కూడా పైకెత్తకుండా బ్రేక్ఫాస్ట్ తినడం చూసి విక్రమ్ నవ్వుకుంటూ నీకు ఆయుష్ అంటే ఎంత భయం ఉందో క్లియర్గా అర్థమవుతుంది, ఇక చూడవే నిన్ను ఎలా ఆడుకుంటాను అని నవ్వుకుంటూ తన బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాడు. రూమ్లో అటు ఇటు తిరుగుతున్న ప్రణవి ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు, నేను లేట్ చేస్తే నా మాటలు ఎవరూ వినరు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని రూమ్ డోర్ ఓపెన్ చేయగానే తన డోర్కి అడ్డంగా నిల్చుకుని విక్రమ్ కనిపించడంతో మొహాన్ని సీరియస్గా పెట్టుకొని నీకేం పనిలేదా, ఎందుకు నా వెనుకనే తిరుగుతూ నాకు కోపం తెప్పిస్తున్నావు, నువ్వంటే ఇష్టం లేదంటున్నా వినకుండా ఇలా రావడానికి సిగ్గుగా లేదా? సిగ్గా? అది కూడా నాకు? హాహా, సిగ్గు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి డార్లింగ్, నువ్వు సిగ్గు లేకుండా మీ బావని ఎలా కావాలి అనుకుంటున్నావో అలాగే నేను కూడా సిగ్గు లేకుండా నువ్వే కావాలి అనుకుంటున్నా. సో ఇద్దరికీ సిగ్గు లేదు కాబట్టి దేవుడు మనల్ని ఇలా మింగిల్ చేశాడు, ఏమంటావు డార్లింగ్, అంతే కదా? విక్రమ్ మాటలకి ఎవరో లాగిపెట్టి కొట్టినట్టు అనిపించడంతో విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ ఎవరికి సిగ్గు లేదో ఇప్పుడు తెలుస్తుందిరా, వెయిట్ చేయి అంటూ విక్రమ్ని వెనక్కి నెడుతూ కోపంగా అక్కడి నుండి ఆయుష్ రూమ్ దగ్గరికి వెళ్తున్న ప్రణవి వైపు చూసి ఏంటిది, ఏదో తేడాగా బిహేవ్ చేస్తుంది, ఏం చేయబోతుంది ఇప్పుడు ఇది అని ఆలోచిస్తూ దియా తన షర్ట్ పట్టుకొని లాగడంతో దియాను చూసి నవ్వుతూ తనని ఎత్తుకొని హాయ్ బేబీ ఏం కావాలి అంటూ దియాని అలాగే ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చొని దియాతో మాటలు చెప్తూ డైవర్ట్ చేసి దియాతో కలిసి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆయుష్ రూమ్ ముందు నిల్చుకొని వెళ్ళాలా వద్దా అని 10 నిమిషాలు ఆలోచించి లాస్ట్కి ధైర్యం తెచ్చుకొని ఆయుష్ రూమ్ డోర్ నాక్ చేసి రూమ్లోకి వెళ్తుంది. ఆయుష్ బెడ్ మీద కూర్చొని మొబైల్ చూస్తూ కనిపించడంతో బావా నీతో 5 మినిట్స్ మాట్లాడాలి అంటున్న ప్రణవి వాయిస్ విని మొబైల్ పక్కన పెడుతూ సోఫాలో కూర్చొని తనకి ఎదురుగా ఉన్న సోఫా చూపించి పెళ్ళి ఆపు అని తప్ప ఏం మాట్లాడాలనుకున్నా సరే నిక్షేపంగా మాట్లాడు వింటాను అని ప్రణవి ఎందుకు వచ్చిందో గెస్ చేస్తూ ముందుగానే చెప్తాడు. నేను అందుకు రాలేదు బావా, నువ్వు విక్రమ్ని నన్ను ఎందుకు పేరు చేయాలనుకుంటున్నావో నాకు తెలియదు, నాకు తెలుసు బావా నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావని, బట్ నీకు విక్రమ్ గురించి పూర్తిగా తెలియదు బావా. ఓహో, నాకు తెలియకుండా నీకు తెలిసిన నిజాలేంటి అని క్రాస్ లెగ్స్ వేసుకొని ప్రణవి వైపు చూస్తాడు. విక్రమ్ ఈజ్ నాట్ ఏ గుడ్ గాయ్ బావా, తనకి నాకంటే ముందే చాలామంది అమ్మాయిలతో రిలేషన్ ఉందంట, ఆ విషయాన్ని నాతోనే చెప్పాడు. ఆహా, ఇంకేం చెప్పాడు? వాళ్ళల్లో 3కి తనే అబార్ట్ చేయించాడు. ఇదేంటి అని నేను అడిగితే ఇదంతా కామన్, మ్యారేజ్ అయ్యాక కూడా నా రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి, నేనేం చేసినా నువ్వు చూస్తూ ఉండాలి, ఎందుకంటే నువ్వేం చెప్పినా మీ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు, నీ జీవితం నా కాళ్ళ దగ్గరే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు బావా.
నేను ఇదంతా మ్యారేజ్ క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పడం లేదు బావా. నువ్వు చెప్పావనే కదా బావా నిన్ను మర్చిపోయి విక్రమ్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. అందుకే పెళ్ళికి కూడా ఇష్టమే అని చెప్పాను కదా బావా. కానీ తన గురించి తెలిసాక నా వల్ల కావడం లేదు బావా. తెలిసి అలాంటి క్యారెక్టర్ లేని వాడికిచ్చి నా లైఫ్ స్పాయిల్ చేస్తావా బావా అని ఏడుస్తూ, లేదు నువ్వు వాడినే చేసుకోవాలి, వాడినే చేసుకొని తీరాలి అంటే చెప్పు బావా, నీకోసం తల వంచి తాళి కట్టించుకొని వాడి కాళ్ళ దగ్గరే ఉంటాను అని బేలగా ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ విసురుగా పైకి లేచి విక్రమ్ను వెంటనే ఇక్కడికి తీసుకునిరా అని చెప్పడంతో ఆయుష్ మొహంలోని కోపాన్ని చూసి నవ్వుతూ, రే విక్రమ్ అయిపోయావురా నువ్వు, ఏ జింతా చిత్తా చిత్తా జింతా తత్త అని ఎగురుతూ విక్రమ్ వైపు నవ్వుతూ వెళ్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.